ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? దాని బతుకేమైపోవాలి? నువ్వు రాత్రంతా నా కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నావని తెలిస్తే నా కూతురు బతుకేమవ్వాలి? ఏం కావాలా? ఇంట్లో కదండి, ఏకంగా గదిలో పెట్టేసుకున్నాడు. ఏకంగా నన్ను ఇంట్లోకి తీసుకొచ్చాడా? రాత్రంతా నేను ఇక్కడే ఉన్నాను. ఏమైందో, నన్ను ఏం చేశాడో నాన్న. నేను నిన్నేం చేయలేదు. అసలు నేను నిన్ను తీసుకునే రాలేదు. తీసుకురాపోవడం ఏంటి బావా? తీసుకొచ్చి గదిలో కూడా తీసుకెళ్ళాడు. కూడా తీసుకెళ్ళాడు. అయితే నన్ను ఏదో చేసి ఉంటాడు. నేను అలాంటి కాదు, నాకు అసలే తెలీదు. ఆ సెట్టిమెంట్ తీసుకురావడం నేను కళ్ళారా చూసుండాను. ఏం చేయకపోతే ఎందుకు తీసుకొచ్చుండావో చెప్పు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదన్నయ్యా. నాకు నిజంగా అసలు ఏం తెలీదురా. ఏం తెలియకపోతే చిట్టమ్మ మన ఇంట్లో ఎందుకుందిరా? అలా అడగనమ్మా. పెళ్ళిడు పిల్లని తీసుకొస్తే దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇంకా మాకు దిక్కేది పెద్ద మనుషులు అందరూ ఉన్నారుగా, మీరే న్యాయం చెప్పండి అయ్యా. పెద్ద మనిషిగా నేను చెప్తా ఉన్నాను. ఇక న్యాయం ఏముండదే, ఇద్దరు పెళ్లి చేసేయడమే. చిట్టమ్మని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇప్పటికే నీకు చాలా లేట్ అయిపోయింది బావా, చేసేసుకో, పని అయిపోద్ది. అయ్యా దత్తుడు గారు, పరాయి ఆడపిల్లను మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఆధారాలున్నాయి. ఇప్పుడు మీరు కాదంటే ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుంది కదా. అర్ధరాత్రి చిట్టమ్మకు మొత్తం మంది ఇచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి చిట్టమ్మను మీరే పెళ్లి చేసుకోవాలి. అవును, అదే న్యాయమో. మాట్లాడితే 6.5 ముత్తల సూపు ఒకటి. ఇప్పుడు ఈయనకి రివర్స్ లో చెప్పాను, ఎలా మీద అడిపోతాడు ఏటో. ఏంటి బావా నువ్వు? వాళ్ళు తానా అంటే నువ్వు తన్నానా అంటావా? నేననలేదు, అనమన్నారు. ఎవరు? పెద్ద ఆయన. ఎవరా పెద్ద ఆయన? చెప్తే అర్థం కాదు బావా, నువ్వు వెళ్ళినప్పుడు చూడాల్సిందే. సరే, ఎక్కడుంటాడో చెప్పు, వెళ్ళి తేల్చుకుంటాను. నీ గోలేంటో ఆయన గోలేంటో. వెళ్తావా? వెళ్తే రావడాలు ఉండవు బావా. ఏదో మేడం గారి స్పెషల్ రికమెండేషన్ వల్ల నేను తిరిగి రాగలిగాను అంతే. బావా, అసలు నేను రాత్రి దొంగని తీసుకొస్తే చిట్టమ్మగా మార్చింది ఎవరు? అది పెద్ద ఆయనే. పెద్ద ఆయన? పెద్ద ఆయన అసలు ఎవరి పెద్ద ఆయన? అందరు చూడలేరు బావా, చూసిన వాళ్ళు ఇక భూమి మీద ఉండలేరు. అదే ఎవరు అని? దేవరహస్యం. బావా, ఒట్టేసి చెప్పు, నీకు నిజంగా తగ్గిందా? నిజం దత్తుడు బాబు గారు, నాకు పూర్తిగా తగ్గిపోయింది. అది ఆయన వల్లనే. నిజం. నీకు తగ్గిందో లేదో కానీ నీ పుణ్యమా అని నాకెక్కుతోంది. అసలు ఇప్పుడు ఏం జరిగింది బావా? అసలే ఆడపిల్లల కొరత, అలాంటి సంబంధం చూడకుండా సిట్టేమో నిన్ను తగులుకుంది. ఇంకేంటి, ఇదిగో కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత రేవతి గౌతమ్ పెళ్లి ఆటోమేటిక్ గా జరిగిపోద్ది. అంటే వాళ్ళ పెళ్లి కోసం ఇదంతా? మరి నేను వచ్చింది అందుకే కదా. అంత సీన్ లేదు. నాకు పెద్దగా టైం ఏం లేదు. పౌర్ణమి లోపల మొత్తం సెట్ చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పైకి. మేడపై పోవడానికి పౌర్ణమి దాకా ఎందుకు? మేడ పైకి కాదు బావా, మేఘాల పైకి. బావా, నీకు పుణ్యం ఉంటుంది బావా. ఈ మధ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, మాట్లాడిస్తున్నా ఆయనకి తెలుసు. మా మధ్య ఆ క్లారిటీ ఉందిలే. అబ్బా భగవంతుడా, ఏమిటయ్యా ఇది? ఇదిగో ఈయన డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక ఆయన కూడా ఏం చేయలేలే గాని, నా మాటిని నువ్వు అడ్జస్ట్ అయిపో. నీకు సిట్టంకి గౌతమ్ రేవతిలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి పెళ్లి చేసేసి నా పాటికి నేను వెళ్ళిపోతాను. చిట్టమ్మని నా మనిషిని చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామనా? అది జరగదో. నేను చిట్టమ్మని ప్రేమించను, పెళ్లి చేసుకోను. నువ్వు ఇలాగే చేస్తా ఉండు. పిల్లల దగ్గర సాకెట్లు లాగేసుకుంటానే బోల్డ్ అండ్ సెక్షన్. అక్కడ ఇద్దరు ప్రేమికులు ఎడదీయడం అంటే నీకు మామూలుగా ఉండదు. నా చెల్లెలు భర్త అంటే నువ్వే. నీకంటే మంచివాడు యోగ్యుడు నా చెల్లెలకి దొరకడు. నా చెల్లెలు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరుగుతుంది. అప్పటిదాకా నేను ఉండాలి కదా. ఎక్కడికి పోతావు? పౌర్ణమి తర్వాత నా డేట్స్ లేవు బావా, పెద్ద ఆయన బుక్ చేసేసుకున్నాడు.